నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. సింగరేణి స్కామ్ పై తెలంగాణలో కొన్ని రోజులుగా రగడ కొనసాగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు వస్తున్నాయని, దీని వెనుక కొన్ని గద్దలు రాబందుల ప్రయోజనాలు ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు భట్టి. ఇక సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే యత్నిస్తున్నారని విమర్శించారు. సైట్ విజిట్ అనే నిబంధనను కోల్ ఇండియా 2018లో పెట్టిందని, దీని ప్రకారమే సింగరేణి 2021లో సైట్ విజిట్ను తప్పనిసరి చేసిందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక 2018, 2021లో తాము అధికారంలో ఉన్నామా అని ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు భట్టి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రాజు నేత గారు, బీజేపీ లీడర్. నమస్తే అండి రాజు నేత గారు. నమస్తే అండి. ఎస్, అదేవిధంగా సైదాబాబు గారు ఉన్నారు, కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ. నమస్తే అండి సైదాబాబు గారు. నమస్కారం అండి. అదేవిధంగా గోవర్ధన్ గారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి గోవర్ధన్ గారు. రైట్, ఇక జంగయ్య గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి జంగయ్య గారు. నమస్తే అండి. ఎస్, ముందుగా సైదాబాబు గారు, ఏంటి మొత్తం తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈ బొగ్గు బ్లాక్లో చుట్టే తిరుగుతున్నాయి. నైని బొగ్గు బ్లాక్, అదేవిధంగా సైట్ విజిటింగ్ కూడా ఈ మధ్య. అయితే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ సింగరేణి ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంది, వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంది అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే కుంభకోణం, భారీ ఎత్తున కుంభకోణం అనేది జరుగుతుంది అంటూ ప్రతిపక్షాలు అంటున్న మాట. మరి దీనికి ఏమంటారు? నమస్కారం అండి. నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ, అలాగే స్వతంత్ర టీవీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో వస్తున్నటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో చర్చ ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర టీవీకి ధన్యవాదాలు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందని తెలియపరిచే ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ప్రముఖంగా నైని, మనం ఈ తెలంగాణ ఈ కోల్ మైన్స్ గురించి తెలుసుకుంటే, ప్రముఖంగా భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ కోల్ మైన్స్ లో సింగరేణి కోల్ మైన్ ఒకటండి. సింగరేణి కోల్ మైన్ తెలంగాణలోనే, తెలంగాణకి గుండెకాయ, తెలంగాణకి మనిషికి ఊపిరిలో తెలంగాణ ఆర్థిక సమకూర్చేందుకు సింగరేణి కూడా ఒక ఆర్థిక వనరండి. దాని మీద గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీకు కొన్ని వివరణలు, సూచనలు, అదేవిధంగా ఏం జరిగిందో తెలియపరచాలనుకుంటున్నా. నాకు కొంచెం ఒక 2 minutes టైం ఇస్తే క్లియర్ అయిపోతాను. అలాగే సింగరేణి కోల్ మైన్ నైని వ్యవహారం ఏంటనేది ప్రముఖంగా మనం తెలుసుకుంటే, సింగరేణి కోల్ మైన్ కి హలో ఐఎమ్ అడిబుల్ అండి? ఎస్, వినిపిస్తుందండి, మాట్లాడండి. ఐఎమ్ అడిబుల్? ఎస్, చెప్పండి సైదాబాబు గారు. రైట్, రాజునేత గారు. మేడం, అయితే ఇప్పుడు ఈ బొగ్గు బ్లాక్కి సంబంధించి కూడా, దీనికి సంబంధించి ఫైళ్లు తారుమారయ్యే అవకాశం ఉంది అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు కొంత ఆసక్తిని రేపుతున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఫైళ్లు తారుమారయ్యే అంత అవకాశం ఎందుకు ఉంది? అయితే నిజంగానే మరి అవినీతి అనేది జరిగిందంటారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అయితే మీరు అన్నట్టు గత కొన్ని రోజులుగా సింగరేణికి సంబంధించినటువంటి ఈ బొగ్గు బ్లాక్స్ లో ఏదైతే వాస్తవాలు అవాస్తవాలు దాని మీద చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది. అయితే మనం ఒకసారి సింగరేణికి సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి ఈరోజు అంటే భారత స్వాతంత్ర పోరాటం కూడా సింగరేణి అనేది మన దేశంలో పనిచేస్తుంది మేడం. దాదాపుగా 8 జిల్లాలకు సంబంధించి ఇది విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థకు
సపోర్టుగా ఉంటూ అభివృద్ధిలో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థగా ఈరోజు సింగరేణి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తిని ఉత్పత్తిలో పంచుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు కొన్ని చోట్ల ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం. అయితే మరి ఎందుకు ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, గతంలో ఏం జరిగింది అనేటువంటి చర్చను ఒకసారి చూసుకున్నప్పుడు మేడం, ఈరోజు సింగరేణికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం, నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి కాబట్టి, గతంలో సకల జనుల సమ్మె అని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ సకల జనుల సమ్మెలో పాల్గొంటే ఈ సింగరేణి కార్మికులందరూ కూడా సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంటే సింగరేణి క్యాలరీస్ లో ఉన్న వాళ్ళు సమ్మెలో పాల్గొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుందనేటువంటి సందేశం పోయింది అప్పుడు. అలాంటి సింగరేణిలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు రావడం అనేది చాలా దురదృష్టకరం. అయితే ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప అనేటువంటి చర్చ నడుస్తుంది. నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా మేడం, ఈరోజు 100% వాటా సింగరేణికి సంబంధించినటువంటి వాటాలో 51% రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే 49% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. అంటే మేజర్ గా డెసిషన్ మేకింగ్స్ అన్ని కూడా, నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదేంది, ఇందాక మీరు సైట్ విజిటింగ్ అనేది ఏదైతే చెప్పారు, గతంలో వాస్తవానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సైట్ విజిటింగ్ అనేటువంటి విషయంలో కాస్త డౌట్ఫుల్ గా వచ్చేటువంటి సందర్భం ఉన్నా కానీ, ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం సైట్ విజిటింగ్ అని ఎందుకు పెట్టిందని అంటే, ఈరోజు ఒక బొగ్గు గని ఒక సంస్థకో, ఒక ప్రైవేట్ వ్యక్తికో, ఒక రాష్ట్ర ప్రభుత్వానికో ఇచ్చేటప్పుడు సైట్ విజిటింగ్ అనేది ఎందుకు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందంటే, ఆ సైటు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంది, దానికి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉందా లేదా, ఒకవేళ ఈ కోల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎటువంటి అవాంతరాలు ఎదురైతాయి, అవి ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ప్రొడక్షన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ని ఎట్లా చేయాలి అనేటువంటి విషయానికి సంబంధించింది పెట్టింది తప్ప, ఈ సైట్ విజిటింగ్ పేరుతోని మన బంధువులకు లేకపోతే ఎక్కువ ఇదేమంటారు ఆన్లైన్ బిడ్డింగ్ లో ఎక్కువ కోటింగ్ చేసిన వాళ్ళకి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, అవినీతికి ఈరోజు తెరలేపడం అనేటువంటి దానికి సంబంధించింది కాదు. కేంద్ర ప్రభుత్వం సైట్ విజిటింగ్ అని పెట్టింది కేవలం ఆ కోల్ మైనింగ్ ఎక్కడ ఉంది, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్రొడక్షన్ ఏ రకంగా చేయాలి అనేది దానికి సంబంధించింది తప్ప వేరేది కాదు. అయితే ఈరోజు ఎందుకు మరి సింగరేణి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుందా అని అంటే, మేడం గత 12 సంవత్సరాల కాలంలో, అంటే బీఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటి వరకు మనం ఒకసారి లెక్క చూసుకుంటే, దాదాపుగా ఈ సింగరేణి సంస్థకు 47,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బాకీ ఉంది. అంటే అందులో ఉన్నటువంటి కార్మికులకు జీతాలు అయితేనేంది, రిటైర్మెంట్ బెనిఫిట్లు అయితేనేంది, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేంది, ఈ అన్ని కూడా ఈరోజు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తాత్సారం చేస్తా ఉంది. సింగరేణిని నష్టాల కూబిలోకి ఈరోజు నెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేరు. ఇంకోవైపు ఈరోజు 8 జిల్లాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సింగరేణి క్యాలరీస్ విస్తరించి ఉంది. ముఖ్యంగా ఖమ్మము, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతాలలో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 8 జిల్లాలో ఈరోజు ఉంటే, అందులో ఆ 8 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సపోర్టివ్ ఫండ్స్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఎంత విచిత్రంగా చేశారంటే మేడం, గతంలో మీకు చెప్తే ఇది చాలా నవ్వు వస్తుంది. సింగరేణి క్యాలరీస్ కి సంబంధించినటువంటి సంస్థలో లాభాల్లో వాటా కార్మికులకు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడము ఒకటైతే, రెండోది సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. ఇవి ఆయా జిల్లాలలో 8 జిల్లాలకు సంబంధించి విద్య, వైద్యం, అంటే ఒకవేళ స్కూల్స్ కట్టాలంటే స్కూల్స్ కట్టడం లేకపోతే హాస్పిటల్స్ కట్టడం కోసము ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ని అక్కడ యూజ్ చేయాలి.
కానీ విచిత్రంగా ఏం చేసింది తెలుసా మేడం, వీళ్ళు అక్కడ ఆ, వీళ్ళు ఏదైతే ఈ సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే అందులో జోక్యం చేసుకునే వాళ్ళు కానీ స్విమ్మింగ్ పూల్స్ కట్టుకోనికే, ఆ ఖరీదైనటువంటి సోఫా సెట్లు కొనుక్కోవడం కోసం, ఖరీదైనటువంటి ఏ, ఇంకా అక్కడ అధికారులకు ఫెసిలిటీస్ కోసం ఉమ్, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడం కోసం ఇట్లా ఉపయోగించి ఈరోజు సింగరేణిని ఆ, నిధులను మొత్తం కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిరు. ఇంకొకటి, ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ, ఇందాక చెప్పినట్టు 12 సంవత్సరాల కాలంలో 47,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. మళ్ళీ 32,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ బకాయిలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ఏ రకంగా ఉన్నది ఏందనేది. నేను ఇప్పటిదాకా ఏదైతే 8 జిల్లాలకు అంటే సింగరేణి సంస్థ విస్తరించి ఉన్నటువంటి 8 జిల్లాలకు ఈ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది. దాదాపుగా ఈ 8 జిల్లాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా జరగడం లేదు. తద్వారా సుమారుగా అంటే 1,500 కోట్ల నిధులు ఇప్పటికీ కూడా ఈ 8 జిల్లాలలో Right. ఇవ్వకుండా సింగరేణి కాలనీకి Okay. సంబంధించినటువంటి సంస్థను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం Hmm. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఓకే రాజు గారు, ఎస్ సార్. అయితే ఇక ఈ సైట్ విజిటింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దానికంటే మించి అనర్థాలు ఉన్నాయి అంటూ హరీష్ రావు చెప్పడం జరిగింది. ఈ సైట్ విజిటింగ్ ద్వారా ఎవరైతే టెండర్ వేయబోతున్నారో ముందుగానే తెలుసుకొని వారిని భయపెట్టో బామాలో ఏదో ఒకటి చేసి వారి టెండర్ క్యాన్సిల్ చేయించి వారి యొక్క అనుయాయులకు ఆ టెండర్ని కట్టబెట్టే ప్రయత్నాలు చాలానే సాగాయంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. రాజుగారు మరి మీరేమంటారు? మేడం, నేను ఇందాక చెప్పిన చాలా క్లియర్ గా మ్మ్. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సైట్ విజిటింగ్ అనేటువంటి ఒక నిబంధన పెట్టడం వాస్తవం. అయితే దాంట్లో మేము సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటి ఒక సెంటెన్స్ ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఆన్లైన్ బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైట్ విజిటింగ్ చేసుకొని ఆ కోల్ మైనింగ్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ప్రొడక్షన్ విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని పోయి చూసుకోవడానికి అది వీలు కల్పిస్తుంది వాస్తవానికి. మ్మ్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే పేరిట పెట్టినటువంటి నిబంధనను వీళ్ళు దాన్ని వేరే లెక్క మార్చి, మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు లేకపోతే వాళ్ళ బంధువులకు 250 కోట్ల రూపాయలకి ఎక్కువ ఆన్లైన్ లో బిడ్డింగ్ వేస్తామని ముందే వాళ్ళతో చేతులు కలిపి ఇట్లాంటి పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చారు మేడం. మ్మ్. ఇప్పుడు సైట్ విజిటింగ్ చేయకుండా ఈరోజు గతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఏ టు జెడ్ గతంలో మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఏ నుంచి జెడ్ వరకు అవినీతి ఆరోపణల కుంభకోణాలతో 12 లక్షల కోట్ల కుంభకోణాలు యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో జరిగితే అందులో ఏ టు జెడ్ లో సి కోల్ మైనింగ్ బొగ్గు కుంభకోణం విషయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు సుప్రీంకోర్టే 216 సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దేశంలో ఉన్నటువంటి 216 కోల్ బ్లాక్స్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించేటువంటి సందర్భంలో ఇవి తెల్ల కాగితాల మీద చేసి దేశ సంపదను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాటిని అన్ని రద్దు చేసి ఈరోజు సరైన పద్ధతిలో ఈ కోల్ బ్లాక్స్ ను కేటాయించాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో వేలం పద్ధతి ఉండే మేడం, మ్మ్. ఆన్లైన్ బిడ్డింగ్ ఎక్కడ కూడా లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా నిబంధనలను ఒక్కటి కూడా అతిక్రమించకుండా ఈరోజు చాలా క్లారిటీతోని చాలా వేగవంతంగా చాలా నిబద్ధతతోని ఈరోజు ఆన్లైన్ బిడ్డింగ్ పేరిట ఈరోజు చాలా బ్లాక్స్ ని కేటాయించడం జరిగింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతును చూస్తే చాలా విచిత్రంగా కనబడుతుంది. 2015 నుంచి ఈరోజు ఆన్లైన్ బిడ్డింగ్ ప్రక్రియ నడుస్తా ఉంది. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒకటి చిన్న తప్పు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరగలేదు. ఎన్నో కోల్ బ్లాక్స్ ని కేటాయించిర్రు,
ఆన్లైన్లో ఈరోజు వేలంపాటలు బిడ్డింగ్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు చేత కాకపోతే ఒకవేళ వాళ్ళు వాళ్ళ యొక్క అనర్హతను తెలియజేస్తే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆన్లైన్లో పాల్గొని వాళ్ళు స్వేచ్ఛగా ఈరోజు కోల్ బ్లాక్స్ ని చేజెక్కించుకోవచ్చు అనేటువంటి ప్రక్రియ కూడా ఈరోజు ఆన్లైన్లో ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా అవినీతి అక్రమాలతోని సింగరేణిని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఈరోజు దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మేడం 74% బొగ్గు ఆధారంగానే పనిచేస్తుంది. అంత పారదర్శకంగా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోతే ఈరోజు మనకు కరెంటు కొరత రాకపోయేదా మేడం? దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఈరోజు గతంలో అంటే దాదాపుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం, గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు కూడా సింగరేణిని చెరబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ, గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మనం చూసినాం ఎంతో మందికి. ఇప్పుడు ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కానీ గతంలో కూడా వాళ్ళ హయాంలో కూడా వాళ్ళ సంబంధించిన వాళ్లకు స్వలాభం కోసము బొగ్గు గనులను ఈరోజు కేటాయించినటువంటి సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. ఈరోజు సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు, సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి. అయ్యా, మన రాష్ట్రంలో ఏదైనా ఒక కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి. మొదలు మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతిని తెలియజేయండి. మేము చెప్పినట్టుగా, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, వీఆర్ రెడీ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ ఆన్ కోల్ స్కామ్ ఇన్ తెలంగాణ స్టేట్. మేమేమి వెనకాలకు పోవడం లేదు. ఒక్క నైనీ బ్లాక్ కు సంబంధించింది కాదు, ఒడిశాలో ఉన్నటువంటి నైనీ బ్లాక్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి మనం ఇచ్చినామో అందులో జరిగిన అవినీతి మాత్రమే కాదు, మొత్తంగా పూర్తి స్థాయిలో సింగరేణికి సంబంధించినటువంటి భూములను ఎవరెవరు కబ్జాలు చేసిర్రు, సింగరేణికి సంబంధించినటువంటి అప్పులు ఎందుకు కట్టలేదు, సింగరేణికి సంబంధించినటువంటి బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు, సింగరేణికి సంబంధించినటువంటి భూములలో అన్యాక్రాంతం చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు బిల్డింగులు కట్టుకున్నారు, ఎవరెవరికి అమ్మిర్రు, ఇవన్నీ కూడా విషయాలు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సింగరేణి అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రాముఖ్యమైనది. సింగరేణికి ఈ సంస్థ అనేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి 100% సింగరేణి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటది. కాబట్టి తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఓన్లీ నైనీ బ్లాక్ కి సంబంధించింది కాదు, సింగరేణి మీద మొత్తం మీద లాభాలలో వాటాలు ఏ రకంగా ఇచ్చిండ్రు, డివిడెండ్ల రూపంలో ఏ రకంగా ఇచ్చిర్రు, ఒకవేళ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పక్కదారి ఎందుకు పడుతున్నాయి, వాళ్ళకి ఎందుకు బకాయిలు చెల్లిస్తలేరు, జీతాలను ఎందుకు చెల్లిస్తలేరు, వీటన్నిటి విషయాల మీద 8 జిల్లాలలో ఎందుకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందుకు నిర్వహిస్తలేదు, సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి, వీటన్నింటి మీద 100% ఈరోజు దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఓకే రాజు గారు. జంగయ్య గారు, మొత్తంగా తెలంగాణలో బొగ్గు పంచాయతీ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి అధికార పార్టీ ఏమంటుంది అంటే కొన్ని రాబందులు అదేవిధంగా గద్దల నుంచి సింగరేణిని కాపాడే బాధ్యత మాపై ఉంది అంటూ చెప్తుంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏమో ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగింది, కుంభకోణం బట్టబయలైంది, బీఆర్ఎస్ పార్టీ బయటకి తీసుకొస్తేనే ఈ కుంభకోణం అనేది బయటికి వచ్చింది అంటుంది. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒక విషయం అండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు రాజుగారు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ ఏదైతే ఈ టెండర్ల ప్రక్రియ ఉందో, గతంలో వేలంపాట నిర్వహించి ఇప్పుడు టెక్నాలజీకి అనుకూలంగా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మార్చుకోవడం అనేది సహజం. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం కూడా ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కానీ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాల పరిపాలనలో కూడా కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ రోజు తీసుకున్నటువంటి చర్యలే ప్రతిదీ కూడా ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పని, గతంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రతి పని కూడా బీజేపీ ప్రభుత్వానికి కనసందుల్లోనే జరిగినదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు అప్పుడైనా ఇప్పుడైనా కానీ. ఈ రోజు మనం తీసుకున్నట్లయితే అవినీతి ఆరోపణలు ఏదైతే
కోమటిరెడ్డి అనే రాజగోపాల్ రెడ్డి అని చెప్పి వారి అనేయులకు ఇవ్వడం అనేది, అంటే ఎవరైతే వడ్డించేవాడు మన వాడైతే ఏ బంతిలో కూర్చున్నా కానీ మనకు అందుతుంది అనేది ఒక సామెత మన తెలంగాణలో. ఉమ్, అలాంటిది సింగరేణి కార్మికులకి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనుల విషయంలో వచ్చేసరికి అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు దీనికి కొత్తగా తయారవుతుందంటే రాజకీయ దురుద్దేశాలు. ఇందులో రాజకీయంగా దుమారం లేపాలి, విమర్శలు ప్రతి విమర్శలే తప్ప ఎక్కడ కూడా జెన్యునిటీ అంటే ఎందుకు మీరు నిక్కచ్చిగా తేలవలేకపోతున్నారు? కేంద్రం బంతిలు కేంద్రం ఉంది కదా, కేంద్రంలో ఉన్నటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అయినా అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా రాజకీయంగానే వీళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 8 జిల్లాల్లో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల విషయంలో కానీ, అదే విధంగా మనం తీసుకున్నట్టయితే గతంలో 1500 ఇంతకుముందు పెద్దలు చెప్తూ 1500 కోట్ల సిఎస్ఆర్ నిధులు ఇంతవరకు విడుదల కాలేదు అని. మరి వీటి అన్నిటి మీద ఎందుకు బీజేపీ చర్య తీసుకోలేకపోతుంది? బీజేపీ కూడా 49% సింగరేణిలో ఉంది కదా వాటా, మరి దాని మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది? 51% ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ని అనడం ఎందుకు? ఏదున్నా మీరు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెనగడగేస్తుంది? ఈ రోజు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ వారు కూడా ఒక మంత్రి హోదాలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం తెలుసు కదా. ఎంతసేపు హరీష్ రావు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు కూడా గతంలో పరిపాలించినప్పుడు ఈ విషయాలు ఎందుకు దాన్ని తీసుకోలేకపోయింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి కొన్ని లెటర్లు కూడా లీగులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎక్కడ కూడా లేదు. గతంలో మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి రాజకీయ పార్టీ కానీ ప్రతి రాజకీయ నాయకుడు కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సింగరేణిని అడ్డం పెట్టుకోరని ఇక్కడ మనకు తెలుస్తుంది. ప్రతి పార్టీ కూడా ఇందు లేదా అంత సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే అన్నట్టు అవినీతి మరకలు అంటించడానికి నిజంగా కూడా మీరు జెన్యున్ గా ఉన్నట్లయితే చేస్తే బాగుంటుంది. సింగరేణి కార్మికుల శ్రమ దోపిడిని ఈ రాజకీయ నాయకులు దోచుకుంటారని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో కనపడుతుంది మనకు చూసినట్లయితే. మరి దీన్ని ఎవరు అడ్డుకట్టేయాలి? అందరూ శాకాహారులే, కానీ మరి ఉన్నటువంటి గుడ్డ ఎక్కడ పోయింది అంటే ఎవరి మీద ఒకరి మీద అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మీద బీజేపీ నాయకులు ఇలా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. కానీ నిజంగా కూడా మీకు తెలంగాణ మీద ప్రేమ కానీ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం మీద ప్రేమ కానీ ఎందుకు లేకుండా పోతుంది? రేపు భవిష్యత్తులో ఇదే జరిగితే రేపు భవిష్యత్తు ప్రజలకు ఏ విధంగా పారదర్శకంగా ఉంటాము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి పార్టీ కూడా దీని మీద ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ పార్టీ ఆ పార్టీ కానీ ప్రతి పార్టీ కూడా అఖిలపక్షం కూడా ఒక తాటి మీదకి వచ్చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మీరు ఎంతసేపు సింగరేణియే కాదు ప్రతి టెండర్లలో ఈ ఒక్క టెండర్ విషయంలోనే కాదు, ఇంతకుముందు గతంలో మనం చూస్తున్నాము ఎన్ని టెండర్లు వేసి ఎన్ని ఎంక్వైరీలు చేసినా కానీ పార్టీలు మారుతున్నాయి, కానీ ఇంతవరకు దాని మీద రిజల్ట్ మాత్రం ఎక్కడ కూడా రావట్లేదు. కోట్లలోనే మిగిలిపోతున్నాయి, కోట్లలోనే ఆగిపోతున్నాయి. ఎందుకు ఎప్పటికీ తీర్పు ఎందుకు నిలబడతలేదు? ఎందుకంటే ఇందులో ఉన్న నాయకులు అందులో ఉంటున్నారు, అందులో ఉన్న నాయకులు ఇక్కడ ఉంటున్నారు. సో ఇట్లాంటివి కాకుండా ఖచ్చితంగా పారదర్శకంగా ఉండి ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందని మాత్రం ఇక్కడ మనం చెప్పొచ్చు. రైట్, ఓకే. సైదాబాబు గారు, సైదాబాబు గారు, ఓకే. రాజుగారు, మరి మీరేమంటారు? జంగయ్య గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? ఏ పార్టీ అని కాదు, ఒక పార్టీపై ఒక పార్టీ బురద చల్లుకునే ప్రయత్నమే కానీ ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో మాత్రం ఎటువంటి ముందడుగు లేదు అని ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు. మరి మీరేమంటారు? మేడం నేనేమంటున్నా అంటే సరే విమర్శలు చేయడం రాజకీయ పార్టీలు పర్సనల్ గా చేయడంలో దాన్ని ఎవరు కాదన్నారు, కానీ మనం ఏంటంటే వాస్తవాలను ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 2014 సంవత్సరం తర్వాత దేశంలో అంటే బొగ్గు ఏదైతే కోల్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఒకసారి మనం గమనిస్తే గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో 7 నుంచి 8 రోజులకు సరిపడేటువంటి నిల్వలను మాత్రమే ఈ బొగ్గు ఉత్పత్తి జరిగేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీ ఇన్ ద ఇండియా దాదాపుగా ఈ రోజు 25 రోజుల నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రొడక్షన్ జరుగుతుంది. పైపెచ్చు ఏదైతే ఈ ప్రొడక్షన్ సంబంధించినటువంటి కంపెనీలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ సెలక్షన్ చేసేటువంటి దాంట్లో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చాలా పారదర్శకంగా ఆన్లైన్ బిడ్డింగ్ ప్రాసెస్ లో టెండర్లను ఆహ్వానించి ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం. ఎందుకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సింగరేణిలో ఏం జరుగుతుంది మనం గమనించాలి. ఈరోజు సింగరేణిలో ప్రొడక్షన్ కాస్ట్ ఏ రకంగా ఈరోజు పెంచుతున్నారు, ఎందుకు దాని వెనకాల రహస్యం ఏందనేది మనం గమనించాలి మేడం.
ఈరోజు వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్ అనేటువంటి దాంట్లో ఒక టన్ను బొగ్గును ఉత్పత్తి చేయడానికి మనకు 1736 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం. అంటే మామూలుగా న్యాచురల్ కోల్ని. అదే సింగరేణిలో ఈరోజు 2878 రూపాయలు ఒక టన్నుకు ఖర్చు అవుతుంది. అంటే చూడండి ఒకసారి, దాదాపుగా ఇక్కడ 1100 రూపాయల తేడా ఉంది ప్రొడక్షన్ కాస్ట్. సింగరేణిలో ఎక్కువ ఉంది. అదే G11 అనేటువంటి గ్రేడ్ ఉంటుంది, అంటే ఈ కోల్లో గ్రేడ్స్ ఉంటాయి కదా, ఈ G11 అనేటువంటి గ్రేడ్ కు సంబంధించిన దాంట్లో సింగరేణిలో ఒక టన్నుకు ఉత్పత్తి చేయడం కోసము 4088 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లో ఇందాక చెప్పినటువంటి దాంట్లో 2491 రూపాయ ఖర్చు అవుతుంది. అంటే దాదాపుగా ఇక్కడ మనకు తేడా 2000 రూపాయలు ఒక టన్నుకు ప్రొడక్షన్ కాస్ట్ మన సింగరేణిలో ఎక్కువైతుంది. ఎందుకు ఎక్కువైతుంది? ఎవరి వల్ల ఎక్కువైతుంది? ఎవరు అధికారులు ఎవరు చెప్పినట్టు విని ఈరోజు ఈ ప్రొడక్షన్ కాస్ట్ ను విపరీతంగా పెంచుతున్నారు? ఎందుకోసం పెంచుతున్నారు? ఇదంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇందాక పెద్దలు మాట్లాడుతూ అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవద్దు, 49% ఉంది కదా. మీకు ఒక విషయం చెప్తే చాలా గమ్మత్ అనిపిస్తుంది ఇందులో. వాస్తవమే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది, జోక్యం చేసుకోవాలి, పట్టించుకోవాలి, చూడాలి బాధ్యతగా. అయా 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు వాటా ఉన్నందువల్ల వీళ్ళే అంతా కూడా డామినేషన్ చేస్తున్నారు సింగరేణిలో. ఏ విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ టెండర్లను కట్టబెట్టేటువంటి విషయంలో దాదాపుగా 12 ప్రైవేట్ కంపెనీలకు వీళ్ళు టెండర్లను కట్టబెట్టిరు. కనీసం ఏ కంపెనీలకు వీళ్ళు టెండర్లు ఇచ్చినారో అనేటువంటి విషయము కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయలేదు అప్పుడు. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా ఈరోజు సింగరేణిలో టెండర్ల వ్యవహారం నడుస్తుంది, ఏ రకంగా ఈరోజు కరప్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రొడక్షన్ కాస్ట్ ను పెంచుతున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. అక్కడ లాభాల్లో సింగరేణి కార్మికులకు వాటాలు సరిగా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలను ఎక్కడ కూడా వీళ్ళు పాటించడం లేదు. మొత్తం కూడా మాదే, ఇది మా సొంతం కంపెనీ సింగరేణి, మేము చెప్పినట్టే వినాలనేటువంటి దానిలో ఈరోజు వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ల ఎంపిక సింగరేణి సంస్థలో ఈరోజు దాదాపుగా 10 మంది డైరెక్టర్లు, ఒక CMD ఉంటే 7 నుంచి 8 మంది డైరెక్టర్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలక్షన్ చేస్తుంది మేడం. 10 మంది డైరెక్టర్లలో 7 నుంచి 8 మందిని స్టేట్ గవర్నమెంట్ సెలక్షన్ చేస్తుంది. కేవలం ఒకటి 2 మందిని మాత్రం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. CMDని కూడా ఈరోజు నిన్నటికి మొన్న బలరాం నాయక్ గారు ఉండే CMDగా, ఇప్పుడు మళ్ళా కొత్త ఆయనని తీసుకొచ్చిర్రు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కు ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, బయటికి చూడడానికి ఓ రకంగా ఉంటుంది, సింగరేణిలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు, తెర వెనుక మంతనాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనేది మాట వాస్తవం. ఇప్పటికైనా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి వాస్తవాలు, నిజాలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు అంతా కూడా ఈ ప్రపంచానికి తెలియాలి. తెలిస్తేనే మంచిది. అప్పుడన్నా ఆ 8 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కానీ, లేకపోతే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల యొక్క భవిష్యత్తు కానీ బాగుపడుతుంది తప్ప అంతవరకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేవి బాగుపడవు. రైట్, ఓకే. సైదాబాబు గారు మేడం, ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల గురించి నేను వివరణ ఇస్తాను. ఇక్కడ అవినీతి జరిగింది, నైని కోల్ మైన్ లో అవినీతి జరిగిందని పదే వాదిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు 2014 నుంచి 2026 వరకు వచ్చినటువంటి టెండర్లో 20 టెండర్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేశారు. ఒక 5 మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిన టెండర్లు. అందులో ఓపెన్ కాస్ట్ లో ఉన్నది నైని కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ లో ఉంది. రిమైనింగ్ అన్ని అండర్ గ్రౌండ్ UG కోల్ మైన్ లో ఉన్నది.
ఈ 5లో ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి నైని కోల్ మైన్ అనేది ప్రాంతేతర అంటే తెలంగాణేతర ప్రాజెక్ట్ గా ఫస్ట్ ప్రాజెక్టు నైని కోల్ మైన్. ఉమ్, ఈ నైని కోల్ మైన్ లో అసలు ఆ టెండర్ల ఆహ్వానమే జరగలేదు. అప్పుడే అవినీతి జరిగింది సర్టిఫికేట్ విజిటింగ్ సర్టిఫికేట్ అని ఇవన్నీ రకరకాల ఇచ్చేస్తున్నారు. ఈ ప్రధానంగా చూస్తే మీరు సర్టిఫికేట్ అంటారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటున్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అడిగిన పర్పస్ వేరు, వీళ్ళు ప్రమోట్ చేసే పర్పస్ వేరు. రెండోది సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇబ్బంది కలగకుండా అక్కడ రోడ్డు ఆ నైని కోల్ మైన్ అనే దానికి రోడ్డు లేదండి సరిగా. మీరు సైట్ విజిట్ కోరినందుకు రోడ్డు సరిగా ఉండదు. మీరు అక్కడ ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇబ్బంది కలగకుండా మీరు మైనింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మైనింగ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ పొంది మీరు టెండర్ లో అప్లోడ్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇక బీజేపీ చెప్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఏదైతే 49% యూనియన్ కోటాలో ఉందని చెప్తున్నారు, ఏ రకంగా ఇవాళ టూ మెన్ విచారణ కమిటీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా విచారణ కమిటీ వేసిందండి. ఈ రోజు కమిటీ ఆల్రెడీ సింగరేణిలో తిరుగుతా ఉంది. రేపు స్వయంగా రేపు కోల్ మైన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు విజిటింగ్ వెళ్తున్నారు రేపు సింగరేణికి. ఏ రకంగా మీరు రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏ రకంగా వెళ్తారు? మీరు మా పర్మిషన్లు అడిగినప్పుడు మేము కూడా మీరు మీ పర్మిషన్లు అడిగినప్పుడు మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వ హక్కులు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతామండి. ఇక్కడ జరిగినటువంటి ఈ 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి 2026 వరకు జరిగినటువంటి ప్రతి టెండర్లలో విచారణ జరగాల్సిందే. దానికి మా బట్టి గారు కూడా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. మా సీఎం గారు ఏదైతే దావోస్ పర్యటన నుంచి వచ్చిన మరుక్షణమే బట్టి గారు వారి టైం తీసుకొని విచారణ కోరడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఏదైతే చూడండి, మీరు విచిత్రం ఏంటంటే ఇంకా అప్లికేషన్లే స్టార్ట్ చేయలేదు. అప్లికేషన్లు స్టార్ట్ చేయక ముందుకే వీళ్ళు అవినీతి అనే ఒక పాట పాడుతున్నారు. ఈ అవినీతి అనే పాట వెనుక ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల ఉద్దేశం క్లియర్ గా చెప్తాను. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచో కాల్ ఫర్ చేశారో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. జనవరి 22 నుంచి 29 వరకు ఆన్లైన్ అప్లికేషన్ కాల్ ఫర్ చేశారు. ఇప్పటి వరకు కూడా 22 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తే 16, 17 తారీఖు 18 తారీఖు నుంచి అవినీతి జరిగిందని వీళ్ళు సర్టిఫికేట్ అరే మీరు సైట్ విజిటే చేయలేదు, ఆన్లైన్ అప్లికేషన్లే ఇంకా చేయలేదు, ప్రాసెస్ కాలేదు, మీరు అప్పుడు అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? ఇది తప్పు కదా. బీఆర్ఎస్ లో వెనుకున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి స్థితి విచారణ జరుగుతుందో దాన్ని తప్పుదోవ పట్టియాలి, ప్రజల అటెన్షన్ ని గ్రాప్ చేయాలి, ప్రజల అటెన్షన్ ని తప్పుదోవ పట్టించాలి. ఈ ఉద్దేశం వెనుక తతంగమే ఈ నైని వ్యవహారం. హరీష్ రావు గారు చూడండి, స్థితి విచారణ కాదని బయటకు వచ్చిన తర్వాత స్థితి విచారణలో ఏమడిగారు ఏమన్నారు అని ప్రెస్ వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పట్లేడు. వాళ్ళే సిట్టు వాళ్ళ వీడియో రిలీజ్ అయితే సైదాబాబు గారు, ఇప్పుడు ఈ సింగరేణికి సంబంధించి ఎటువంటి అవినీతి జరగలేదని మీరు అంటున్నారు. ఎటువంటి తప్పులు లేకపోతే మరి నైని బొగ్గు బ్లాక్ కి సంబంధించిన ఆ టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని చెప్పి ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అదేవిధంగా వాటాల కోసం కొట్టుకుంది నిజం కాదా అని అడుగుతున్నాయి. మరి దీనికేమంటారు? ఓటాల కోసం కొట్టుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే అసలు మైనింగ్ ప్రాసెస్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ లోనే ఉంది. ఇంకా మైనింగ్ అనే దానికే పోలేదు. ఇది నైని కోల్ మైన్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పటివరకు అక్కడ ప్రాజెక్ట్ చేయలేదు. ఇంకా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. 2015లో నైని ప్రాజెక్టు మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ నుంచి మనకు వచ్చినటువంటి తెలంగాణేతర ప్రాజెక్ట్ లో ఫస్ట్ ప్రాజెక్టు నైని ప్రాజెక్టు. అది 2015లో వస్తే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత 2025 ఏప్రిల్ నుంచి మనకు అమల్లోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వము టెండర్లు కాల్ ఫర్ చేసిర్రు. ఇంకా అక్కడ ఆపరేషన్స్ జరగట్లేదు. అప్పుడే అవినీతి ఎట్లా జరుగుతుంది? అసలు టెండర్లు వేయలేదండి. టెండర్లు వేస్తే కదా అవినీతి జరిగింది. ఇప్పుడు తక్కువ కోట్ చేసిన వాళ్ళు ఎక్కువ కోట్ చేసిన వాళ్ళని వాళ్ళ చీట లెక్క బయట తీస్తేనే కదా అవినీతి జరిగిందని తెలియదు. అసలు టెండర్లే రాలేదు, అప్లికేషన్లే ఫిల్ కాలేదు, కాముందుకే అవినీతి జరిగిందని ఎట్లా అంటారండి? ఇది అసలు ఏ ప్రకారం అన్ని జరిగింది? టెండర్లు కాల్ఫర్ చేశారా? ఎవరైనా కోట్ చేశారా? టెండర్ల కోడింగ్ ఇచ్చారా? ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేశారా? మేము ఇంత కోట్ చేశాము, మా టెండర్లకు ఇంత కోట్ చేశామని అప్లికేషన్ ఫిల్ చేశారా? అప్లికేషన్ ఫిల్ చేస్తే మీరు తక్కువ చేశారా ఎక్కువ చేశారా, దాని వెనక ఏమన్నా బ్రైట్ జరిగిందా అనేది తేలుతుంది. అసలు అప్లికేషన్ ఫిల్ కాలేదు, టెండర్లు కాల్ఫర్ చేయలేదు. అప్పటికే మీరు 2000 అసలు
జనవరి 22 నుంచి 29 వరకు టైం పీరియడ్ పెట్టారు. అరే జనవరి 22కి ముందు 16, 17, 18కి ముందు అవినీతి జరిగింది ఎట్లా అంటారండి? ఉమ్, సర్టిఫికెట్ ఇష్యూ, సైట్ విజిట్ సర్టిఫికెట్ అడుగుతున్నారని కొన్ని కంపెనీలు ఆరోపణ చేసినాయి, బీఆర్ఎస్ సంబంధించిన కంపెనీలు. సైట్ విజిట్ కంపెనీలు ఆరోపణలు ఎట్లా చేస్తారు? 15, 16వ తారీఖే మీరు 22వ తారీఖు తర్వాత మీరు సైట్ విజిట్ చేసి ఆరోపణలు చేయాలి. మీరు సైట్ విజిట్ చేయకుండానే మీరు ఇచ్చిన టైంకు ముందే 22వ తారీఖు నుంచి మీరు సైట్ విజిట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. దానికి ముందే 16, 17వ తారీఖే మీరు సర్టిఫికెట్లు తెమ్మంటారు అని ఎట్లా ఆరోపణలు చేస్తారు? అంటే దీని వెనుక ఎవరి ఉద్దేశం ఉంది, ఏ ఉద్దేశం తెలియట్లేదా? మీరు బీఆర్ఎస్ నాయకులు 100కు 100% బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ సిట్టు విచారణని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల అటెన్షన్ ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్పితే ఇందులో ఎలాంటి అవినీతి కాదు కదా. ఇంచెట్టు కూడా నయా పైసా, ఇప్పుడు నయా పైసా ట్రాన్సాక్షన్ జరగలేదండి. ట్రాన్సాక్షన్ జరగ ముందుకి అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? ఉమ్, ఇది ఏ లెక్క? అసలు బీఆర్ఎస్ వాళ్ళకి తెలివి సోయి ఉందా? అసలు ట్రాన్సాక్షన్ జరగ ముందుకు అవినీతి అని ఎట్లా అంటారు? సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది ఇలా మేము కొత్తగా కోరట్లేదండి. 2014 నుంచి 20 టెండర్లలో ఓపెన్ కాస్ట్ గానీ, యూజీ కాస్ట్ లో గానీ 20 టెండర్లో, మొత్తం జరిగిన 25 టెండర్లలో 20 టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సైట్ విజిట్ మీరు ఒకసారి క్లియర్ గా 2018, 19, 20, 21, 22 ఆ టెండర్లు చూడండి. మీరు మ్యాండేటరీ పెట్టారు సైట్ విజిట్ సర్టిఫికెట్. మీరు ఒకసారి తెప్పించుకొని చూడండి, లేదంటే నా దగ్గర ఉన్నాయి, నేను చూపించగలుగుతాను. ఎలా అడుగుతారంటే అది టెండర్లు మీరు అసలు ఏం జరగముందుకే ట్రాన్సాక్షన్, అసలు మనీ ట్రాన్సాక్షన్ లేదు ఇప్పటి వరకు. అప్పుడు అవినీతి జరిగింది. సీఎం బంధువులు, బట్టి గారి బంధువులు వీళ్ళంతా అవినీతి చేస్తున్నారు. సీఎం బంధువు ఎవరండి? సుజన్ రెడ్డికి సీఎం గారికి ఏ సంబంధం? సుజన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు, స్వయాన అల్లుడు. బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఆయన రేవంత్ రెడ్డి గారికి అల్లుడు ఎట్లయితాడు? అని బుర్ర ఉండే చేస్తున్నా. మీరు సిట్టు విచారణ ఎదుర్కోలేక, బీఆర్ఎస్ నాయకులు సిట్టు విచారణ ఎదుర్కోలేక ప్రజలని తప్పుదోవ పట్టించే ఉద్దేశం తప్పితే ఇందులో ఎలాంటి అవినీతి లేదు. మా బట్టి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అవసరమైతే ఒక 9 ఓపెన్ కాస్ట్దే కాదు, అన్ని టెండర్లని మేము విచారణకు ఆదేశిస్తాము. ఇది బట్టి గారి స్టేట్మెంట్. రేపు మా ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మా బట్టి గారు వారితో సమావేశమయ్యి ఖచ్చితంగా అన్ని సింగరేణికి సంబంధించిన అన్ని టెండర్లు 2014 నుంచి ఉన్నటువంటి అన్ని టెండర్లు ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తాం. ఆ టెండర్ లో దోషులెవరు, నిర్దోషులెవరు తేలిపోతుంది. రైట్. ఓకే జంగయ్య గారు, నెక్స్ట్ బీజేపీ కింద అంటే ఇంకొకటి బీజేపీ విషయానికి వస్తే అసలు ఈ కోల్ మైన్ల రాద్ధాంతం జరగడానికి బీజేపీ కారణం. ఎట్లానండి చెప్తా. 2009 మీరు కర్ణాటకలో మీరు బళ్ళారిలో ఓవులాపురం మైనింగ్ మీకు ఇష్యూ గుర్తుండే ఉంటది. ఓవులాపురం మైనింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ చేసిన ఘనకార్యమే ఈ రాజు ఈ పెంట అంతటి కారణం బీజేపీ చేసిందే. ఎందుకంటే 2009లో వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైన కోల్ మైన్ల మీద అజమాయిషి తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి కోల్ మైన్ మీద అజమాయిషి కోరుతున్నారు, అజమాయిషి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెత్తనంలో భాగంగానే నేను ఈ సింగరేణి కూడా ఈ సింగరేణి కుట్ర వెనుక కూడా 100% బీఆర్ఎస్ బీజేపీ కుట్ర ఉంది. దీన్ని కాదలని నగ్న సత్యము. ఎందుకంటే చూడండి, మేము కాళేశ్వరం అవినీతి జరిగిందని ఇష్యూ రైజ్ చేశాము. అలాగే మిషన్ భగీరథ జరిగిందని చేశాము. అలాగే ఈ కార్ రేసింగ్ అవినీతి జరిగిందని రైజ్ చేశాము. ఏ రోజైనా బీజేపీ నాయకులు సైట్ విజిట్ పోయిర్రా అండి? కాళేశ్వరం సైట్ విజిట్ పోయిర్రా? ఈ రేసింగ్ ఏం జరిగిందో ఆదేశించిర్రా? ఇవాళ ఊటిన 2 మెన్ కమిటీని వేసి కిషన్ రెడ్డి గారు దేనికోసము సింగరేణి విజిట్ పోతుందండి? కుట్ర ఎవరిదో అర్థం కావట్లేదా? ఓకే, ఇక తెలంగాణ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి. కౌంటర్కి ప్రతి కౌంటర్ అన్నట్టు ఏ పార్టీకి కూడా తీసిపోకుండా నువ్వా నేనా అంటూ మాటకి మాట అనేసుకుంటూ ఉన్నాయి. అయితే జంగయ్య గారు, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ రాజకీయాలు అనేవి అంటే నువ్వంటే నేను ఊరుకోవాలా అన్నట్లు కొనసాగుతున్నాయి. అందులో తప్పెంతుంది ఒప్పెంతుంది అనేది పక్కన పెడితే నువ్వు ఒకటంటే నేను ఒకటంట, దానికి పదంట అన్నట్టుగా సాగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగానే వారు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి అంటే ప్రజలను పక్కన పెట్టి వారి యొక్క వ్యక్తిత్వ విమర్శలకు పాల్పడటాన్ని ఏ విధంగా చూడాలి?
మీరు చెప్పినట్టు రాజకీయాలు ఎలక్షన్ల వరకు ఉంటే బాగుంటుంది కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాజకీయాలు చేయడము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో పెట్టిన అంశాలు కానీ ఏవి కూడా ప్రజలకు అందాల్సినటువంటి ఫలితాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా సంక్షేమం గురించి పక్కకు పెట్టేసి అభివృద్ధిని పక్కకు పెట్టేసి ఇంకా రాజకీయాలు అనుకుంటూ పోవడం వలన ఇలా ప్రజలకు ఒరిగేది ఏం లేదనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అన్నట్టు ఎక్కడికక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి దాని మీద దృష్టిని మరలించి ఎంతసేపు మీరు ఈ స్కామ్ చేసారు, మేము ఈ స్కామ్ చేసినాము, లేకపోతే ఈ టెండర్లలో మీరు మీ రిలేటివ్స్ కు కానీ మీ చుట్టుపక్కలకు అన్యులకు ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు, అవినీతి జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఇంతవరకు నోటిఫికేషన్ సరిగ్గా రాంది, ఇంతవరకు డేటే అయిపోయినటువంటి దాని విషయంలో ఎందుకు అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు అనడము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము చేసినాము అని చెప్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా 1,00,000 కోట్లు కానగలది 95,000 కోట్లు అయితేనే మీరు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయింది అంటే అక్కడ రూపాయి పెట్టలేదని బీఆర్ఎస్ నాయకులు ఇట్లా ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమము అభివృద్ధి అని చెప్పేసి మాత్రము ఏ పార్టీ కూడా ఆలోచిస్తలేదని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. కానీ దీని వలన వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించేటువంటి పార్టీ కానీ నాయకుడు కానీ భవిష్యత్తు తరాలకు మనం ఏమిస్తున్నాం, రేపు భావి తరాలకు మనం ఏ విధంగా ఆదర్శంగా ఉండాలా, ఏ విధంగా నాయకత్వం కానీ లేదంటే చేస్తున్నటువంటి పిల్లల బంగారు భవిష్యత్తు అని చెప్పేసి మనం ఏదైతే చెప్తామో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఎంతసేపు మీరంటే మీరు ఇది చేశారు మేము ఇది చేస్తున్నాము, మీరేమన్నా సుఖమా మేమేమన్నా సుఖమా అంటే మీరు అన్నట్టు మాటకు ప్రతి మాట వస్తుందే తప్ప ఎక్కడ కూడా ఈ రోజు మీరు ఇది స్పష్టంగా చేసినాము మేము ఈ అభివృద్ధి చేసినాము అని చెప్పుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మీరు అవతల వాళ్ళ తప్పులు వెతుకుతున్నారు కానీ మీరు చేసినటువంటి మంచి ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలకు, మీరు ఎందుకు మంచి చేయలేకపోతున్నారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇలా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పార్టీల యొక్క నిజస్వరూపాలు ఏందో బయటపడేటువంటి సందర్భం మాత్రం మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఓకే. రాజు గారు ఇక్కడ మేడం రాజు గారు మరి ఇప్పుడు మనకి సైదాబాబు గారు అన్నారు ఏంటి అని అంటే మొత్తంగా ఇప్పుడు బీజేపీ అంటే కుంభకోణం ఏదైతే జరిగిందో దీనికి మూల కారణం బీజేపీయే కుట్ర రాజకీయాలు సాగిస్తోంది వెనక నుండి అంటూ అన్నారు. మరి మీ యొక్క స్పందన ఏంటి? కుంభకోణం కాదండి, ఇష్యూ కుంభకోణం జరిగిందంటేనేమో ఈ ఇష్యూ అంతటి కారణం ఇష్యూ అయినా కుంభకోణం అయినా ఇప్పుడు కుంభకోణానికి సంబంధించి మనం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ కొనసాగుతున్నాయి. సైదాబాబు గారు ఇప్పుడు ఏదైతే నైని బొగ్గు బ్లాక్ కి సంబంధించి నైని బొగ్గు బ్లాక్ కి సంబంధించి తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. ఏంటి అని అంటే ఖచ్చితంగా కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది అంటూ కూడా ప్రతిపక్షాలు ఇటు కేంద్రం నుంచి కూడా ప్రతి ఒక్క మంత్రి స్పందించడం జరుగుతుంది. రోజు రోజు కూడా మనం కూడా చూస్తున్నాం. సో దీన్ని కుంభకోణం అని అనాలి. మరి కుంభకోణం కాకపోతే ఇంకేంటి? అవినీతి జరిగింది అని అంటే టెండర్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఎస్ మన వార్తలు ఇవి. అవును, ఎస్, ఈ విధంగా మనకి ఓకే ఓకే దీనికి సంబంధించి ఓకే కుంభకోణం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదండి. అయితే కుంభకోణం జరగలేదంటారు? 100% కుంభకోణం. మేడం అయితే ఇందులో ఒక విషయం, సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ అనాలని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మేడం 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఏమని అంటే 2004 నుంచి 9 వరకు 2004 నుంచి 14 వరకు దాదాపుగా అంటే యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో 204 కోల్ బ్లాక్స్ ని అక్రమంగా వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్లకు తక్కువ బిడ్డింగ్ వేస్తున్నటువంటి పేరుతోని నానా అక్రమాల పేరిట ఈరోజు 204 కోల్ బ్లాక్స్ ని వాళ్ళ అనుకూల వర్గాలకు కట్టబెట్టిరని చెప్పేసి వాటిని రద్దు చేయాలి. ఇందులో 1.86 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గతంలో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పుని చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతికి సంబంధించినటువంటి విషయం చెప్తున్నా నేను. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఈ కుంభకోణం అని మీరు అంటుంటే వాళ్ళు కుంభకోణం కాదు, ఇది అవినీతి జరగక ముందుకే ఎట్లంటారని అంటున్నారు. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మేడం. ఇక్కడ
సరే టెండర్ల పేరిట సైట్ విజిటింగ్ అని పెట్టిర్రు, అది బీజేపీ చేసిన మిస్టేక్ అది ఇది అని అంటున్న క్రమంలో మేము సైట్ విజిట్ సర్టిఫికేట్ అని సెల్ఫ్ డిక్లరేషన్ కోసం పెట్టినాము. దాన్ని వీళ్ళు ఏం చేసిరనంటే సర్టిఫికేట్ అథారిటీ ఆఫ్ సర్టిఫికేట్ గా దీన్ని ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ గా మార్చిరు. ఉమ్, తద్వారా ఏమైంది, సింగరేణికి సంబంధించినటువంటి ఈ బ్లాక్స్ ఏదైతే అలొకేషన్ చేసేటువంటి క్రమంలో ఈ ప్రాజెక్టు అథారిటీ సర్టిఫికేట్ అని పెట్టడం కారణంగా దాదాపుగా 17 కంపెనీలు 17 కంపెనీలు సైట్ విజిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఉమ్, అంటే ఏంది దాని ఉద్దేశం ఏంది? సర్టిఫికేట్ ఏంది, మన ప్రాజెక్టు విజిట్ చేయాలని మీరే చెప్తారు, లేకపోతే ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. మరి విజిట్ చేసినటువంటి 17 కంపెనీలకు ఇప్పటికీ ఎందుకు పెండింగ్ లో పెట్టిర్రు మీరు ఇవ్వకుండా? ఒకటి. రెండోది, సేమ్ ఇట్లనే బీఆర్ఎస్ హయాంలో ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే తాడిచర్ల కోల్ బ్లాక్ విషయంలో కూడా అప్పుడు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ ని కేటాయించడం జరిగింది. ఉమ్, అప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేసిందనంటే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసిరు. మళ్ళా తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోషయ్య గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా తాడిచర్ల కోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయిస్తే బలవంతంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనంటే లేదు లేదు ఇది ప్రభుత్వం కెపాసిటీ లేదు, ఎఫిషియన్సీ సరిపోవడం లేదు ప్రొడక్షన్ చేయడానికి, మా దగ్గర అంత టెక్నాలజీ లేదని బలవంతంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిరు. ఏమని? దీన్ని మేము నిర్వహించలేకపోతున్నాం అని చెప్పేసి రాసి దాన్ని కూడా మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిర్రు. ఉమ్, అంటే ఇట్లా గత అనేక సంవత్సరాలుగా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ సింగరేణిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసిరు తప్ప సింగరేణిని ఒక సమర్థవంతంగా నడిపించి మన రాష్ట్రానికి మన వెన్నెముకగా ఉన్నటువంటి సింగరేణిని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకు ఈరోజు సింగరేణిలో ఉత్పత్తి తగ్గిపోయింది, ఎందుకు అక్కడ 100 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళినాయి, 1500 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఈరోజు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంపు ఆఫీసులలో సోఫాలు కొనుక్కోవడం కోసం, స్విమ్మింగ్ పూల్లు నిర్మించుకోవడం కోసం ఎందుకు దారి మళ్ళినాయి మరి నిధులు? 8 జిల్లాలలో ఎందుకు ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు? ఉమ్, ఇవన్నీ తేలాలి కదా మేడం. అందుకోసం నేను ఏమంటున్నా అంటే ఈరోజు 8 జిల్లాలలో ఎక్కడెక్కడ హాస్పిటల్లు కట్టిర్రు సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, 8 జిల్లాలలో ఎక్కడెక్కడ వాటర్ ప్లాంట్లు కట్టిర్రు, 8 జిల్లాలలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి రోడ్లు నిర్మాణం జరిగినాయి, 8 జిల్లాలో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ కట్టించిర్రు సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, ఉమ్, 8 జిల్లాలలో ఎక్కడెక్కడ బడులను నిర్మాణం చేసిర్రు స్కూల్స్ ను. సో ఇదంతా కూడా దొందే అనే క్రమంగా ఈరోజు అటు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ పోతుంది తప్ప 8 జిల్లాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసింది లేదు. వచ్చినటువంటి లాభాలను కూడా అన్ని కూడా పక్కదారి పట్టించి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అయితేనేంది, ఎమ్మెల్యేలు అయితేనేంది, అందులో రాజకీయ జోక్యాన్ని ఎక్కువ చేసి ఈరోజు సింగరేణి అనేటువంటి సంస్థను నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణమే ఈ 2 పార్టీలు. ఉమ్, నేను అడుగుతున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి క్రమంలో ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పినాను. సింగరేణి కార్మికులు కూడా గతంలో పెన్ డౌన్ కానీ సకల జనుల సమ్మె కానీ అన్ని కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షను కేంద్రానికి తెలిసేటట్టు చేసినటువంటి ఒక గొప్ప సంస్థ సింగరేణి. ఉమ్, అలాంటి సంస్థలో అక్రమాలు జరుగుతుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే ధోరణిలో పోతుంది. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఒక చాలా కీలకమైనటువంటి విషయాన్ని చెప్పారు మేడం. ఏమని? వాస్తవమే మాకు 49% కేంద్రానికి వాటా ఉన్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో మాకు అప్డేట్ ఇవ్వరు. డైరెక్టర్ల ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడక్షన్ వరకు, టెండర్లను కట్టబెట్టే వరకు రైట్, ఏ విషయాలు కూడా మాకు చెప్పారంటూ చెప్తూ ఒక విషయాన్ని గుర్తు చేసిరు. అది వాస్తవం కూడా. ఉమ్, సింగరేణిలో ఒక పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడిని ట్రాన్స్ఫర్ చేయడము, అవుతా ఉంటది. రైట్, ఓకే రాజు గారు
ఎస్ ట్రాన్స్ఫర్ చేయడము, సైదాబాబు గారు ప్రమోషన్ చేయడము, మేడం, ఎస్ అది మనకి టైం ఆ- తక్కువగా ఉంది ఆ రాజు గారు విషయాలు రాజు గారు కూడా మనకి టైం తక్కువగా ఉంది, అందరికి మనం టైం ఇవ్వాలి. సైదాబాబు గారు 1 minute లో మీ యొక్క కంక్లూజన్ ఇచ్చేయండి. చెప్పండి. ఇక్కడ ప్రధానంగా రాజు గారు ఆరోపిస్తున్న ఆరోపణలో ప్రధానంగా ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఉమ్, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు, మేము ఎలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. 100% కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కానీయము. తెలంగాణ హక్కు సింగరేణి ఎలా అవుతుంది, ఓబులాపురంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశారో దేశానికంతా తెలుసు. కరెక్ట్. కానీ మరి మీరు అంటే ఇక్కడ 100% అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి 100% జరుగుతున్న అక్రమాలు పట్టించుకోకుండా ఉండాలా మరి? ఒకటి ఓకే. అక్రమాలు మేము ఓపెన్ కాస్ట్ లో 9 ఓపెన్ కాస్ట్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది సింగరేణి. మీరు గత ప్రభుత్వాలు అని చెప్తున్నాడు. గత ప్రభుత్వాల వల్లనే సింగరేణి ప్రాంతేతర మైనింగ్ కోల్ని చేజెక్కించుకుంది. ఒడిశాలో ఫస్ట్ ప్రాంతేతర మైనింగ్ కోల్ మన సింగరేణి తెలంగాణకే పరిమితం వాస్తవానికి. ఉమ్, కానీ సింగరేణికున్న రికార్డు ప్రకారము మైనింగ్ శాఖ ఇచ్చినటువంటి అలికేషన్ లో మనకున్న రికార్డు, సింగరేణికున్న రికార్డు ప్రకారం మనకు 9 అనేది దక్కింది. 9లో మళ్ళీ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనేది మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేరు, మాకు చెప్పట్లేరు అంటే ఎందుకు చేస్తారండి? మీ తెలంగాణలో అక్కడ ఉన్న పాలక మండలి సభ్యుల్లో 6 తెలంగాణ నుంచి ఉంటారండి, 3 కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటారు. ఓకే. మీరు ఓబులాపురంలో ఇదే ఫార్ములా ఎందుకు మాకు చెప్పట్లేరని ఎందుకు ఆ రోజు బీజేపీ యడ్యూరప్ప ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? ఓబులాపురం మైనింగ్ లో సేమ్ సినారియో అండి. ఆడ ఇక్కడ కాంగ్రెస్ కూడా ఆరోపణలు రాలేదు కదా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టు ఎక్కడ ఆరోపణలు అక్కడ ఆరోపణలు కాదు. ఇది మీరు ఇక్కడ 9లో జరుగుతున్నాయి ఆరోపణలు మాత్రమే, కుంభకోణం కాదు. నేను అదే అంటున్నా, ఇతర రాష్ట్రాలలో ఇక్కడ కూడా రైట్. ఓకే సైదాబాబు గారు, జంగయ్య గారు మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? అవినీతి ఆరోపణలు రాలేదు కదా. సైదాబాబు గారు ఒక నిమిషం ఆగాలి. సైదాబాబు గారు ఒక నిమిషం ఆగాలి. జంగయ్య గారు మీరు చెప్పండి. ఇక్కడ ఒక్కటేనండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద తోసేయాలి, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టాలా. కానీ ఇద్దరు వచ్చి మాత్రం న్యాయం చేద్దాము, ప్రజలకు తెలంగాణకు న్యాయం జరగాలి అని చెప్పేసి మాత్రం చెప్పకుండా మీరు తప్పు చేసినట్టే మీరు తప్పు చేసిరు, మీ హక్కులు కూడా మాట్లాడుతున్నారు కానీ బాధ్యతలు ఎందుకు మర్చిపోతున్నారు? అంటే బాధ్యతతో మీరు ఎందుకు పనిచేయలేకపోతున్నారు? ఎందుకు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు? గతంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, మరి బీజేపీ అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు? ఆ చర్యలు ఎందుకు అడిగంటి పోతున్నాయి? ఎందుకు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ చోటబాయ్ అంటున్నప్పుడు కనీసం ఆ సఖ్యత ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? అంటే మాటలకు స్టేజ్ల వరకే పరిమితం అవుతారు కానీ సమస్యల పరిష్కారంలో ఎందుకు ముందడుగేయలేకపోతున్నారు? సో వీళ్ళిద్దరు కలిసి చేస్తే తప్ప నిజంగా కూడా రాష్ట్రానికి న్యాయం జరగదని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇరు పార్టీలు కూడా నువ్వా నేనా అనే వాదన పక్కన పెట్టి ప్రజల కోసం ఉపయోగపడే అంశాలపైన దృష్టి సారిస్తే మంచిదంటారు. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతే, కీప్ వాచింగ్ స్వతంత్ర.